నమస్కారం. ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నెలవల విజయశ్రీ మొట్టమొదటిసారిగా ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ నివాసం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యమని అన్నారు. అదే విధముగా నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. ఆయన ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు చేసుకుంటూ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు చూశారు ఎన్నికలు తీర్పు ఏ విధంగా ఉంది అని చెప్పి రాష్ట్రంలో అసలు అదిరిపోయేటువంటి తీర్పు. ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకే వాళ్ళు ఎంతో ఎక్కువగా మాట్లాడారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మోడీ గారు కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించడం కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని విమర్శించడం కానీ చాలా చక్కగా మాట్లాడి అభివృద్ధి సంక్షేమమే మా ధ్యేయం, తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళేది ఆ రెండింటితోనే అని చెప్పి ఏదైతే హింస సృష్టించారో ఆ హింసే వాళ్ళని ఇవాళ అణగదొక్కిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. హింస అంటే మీకు అందరికీ తెలుసు, రౌడీ రాజ్యం, పోకిరి రాజ్యం, పోలీస్ రాజ్యం, ఈ మూడింటిని పెట్టుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పినటువంటి ఆలోచనతోటి అనేకమైనటువంటి హింసకు గురి చేసినారు. కాబట్టే ఇవాళ రాష్ట్రంలోనే కాదు పక్క దేశంలో ఉన్నటువంటి మన ఆంధ్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విచ్చేసి రాత్రి పొద్దుపోయినా కూడా సరే లైన్లో ఉండి అధిక శాతం నమోదైనటువంటి ఓట్లని మనం ఒకసారి చూస్తే అందరినీ కూడాను అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి అందరూ కూడా ఆలోచించారు. 90% ఈ తీర్పుని అటు ప్రజలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, అందరూ కూడా కలిపి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆఖరికి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి అగౌరవ పరిస్థితుల్లో ఇవాళ ఓడిపోయారంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇది గుణపాఠంగా కూడా వాళ్ళు నేర్చుకొని భవిష్యత్తులోనైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేసి చంద్రబాబు గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ పార్టీయే కనపడకుండా పోతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ చేసి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ఎలా ఉండాలి ఒక రౌడీ రాజకీయం పరమాత్మైన పరిపాలన ఉంటుంది. కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పరిపాలన చేసుకునే పరిస్థితి ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో అంటే మాలాంటి వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లో మేము వచ్చి నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు మేము ఫేస్ చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి అనే ఒక నిబద్ధతతో వచ్చాము. ఈరోజు ఈ గెలుపు కానీ ఇవి సంబరాలు కాదు, ఇవి బాధ్యత. నేను అమ్మాయిలు చెప్తున్నాను, విద్యార్థులే ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనం ఎక్కడ ఎదిగితే అక్కడ వచ్చి ఉండాలి. ప్రజలు ఏదైనా ఒక బాధ్యత ఇచ్చారంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా మేము ఊహించిన దానికన్నా ప్రజలు ఆశీర్వదించారంటే మీ అందరి ఆశీర్వాదం. నేను చూశాను నారాయణ గారి జ్వరంతో ఏమి తప్పలేదు. ఎందుకు నాకు నేను సూళ్ళూరుపేట చూసి నాకు బాధ కలిగించింది ఏంటంటే 35 years నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకి మరి డైరెక్ట్గా పేరు కూడా చెప్పలేదు. వాళ్ళు బాగా తెలియదు, గంజాయి అవుతున్నారు, చేస్తారు, ఇంకోటి అంటే వాళ్ళే భుజాలు తడుపుకుని అయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు కూడా మేము ఎవరి మీద కక్ష
సాధన లేదు. అదే సేమ్ టైం పార్టీకి అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలా మేము చేపిస్తామని చెప్పేసి పాటిస్తూ ఈరోజు మళ్ళీ మీకు అందరికీ నేను ఒకటే తెలియజేసేది ఏంటంటే మేము అందరూ కోఆపరేట్ చేస్తాం. ఇంత బాగా ఉన్నాము, ఈరోజు ఇంత సంబరాలు, ఇంత దీంట్లో సెలబ్రేషన్స్ ఉన్నామన్నా వెనకాలంటూ మీరు అందరూ అనిపించారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. అందరికీ నమస్కారం. ముందుగా నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలకు, సూలూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు, నన్ను ఆశీర్వదించారు. ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమలు చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే ప్రజాసేవ చేస్తాను, గ్రామాల్ని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను, శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.